నేటి రాశి ఫలాలు. వృషభ రాశి వారు ఈరోజు చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఇక నూతన రుణ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయత్నాలన్నీ ఈరోజు ఫలిస్తాయి. అలాగే సంఘంలో పెద్దల నుండి అరుదైన ఆహ్వానాలను అందుకుంటారు. ఇక ఈరోజు వృషభ రాశి వారు నూతన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు. ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో నూతన ప్రణాళికలను అమలు చేసి మంచి లాభాలను గడిస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తాము పనిచేసే చోట సహోద్యోగుల సహకారంతో ఉన్నతాధికారుల యొక్క అండదండలతో అనుకున్న పనులు అనుకున్నట్టుగా సాధించగలుగుతారు. ఇక ఈరోజు వృషభ రాశి వారికి పట్టుదల కార్యసిద్ధి అనేది ఉంటుంది. దీని వలన మంచి ప్రయోజనకరమైన పనులను ఈరోజు చేస్తారు. అలాగే విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి లాభదాయకమైన రోజుగా చెప్పవచ్చు. ప్రతి పనిలోనూ విజయమే సిద్ధిస్తుంది. ఇక ఈరోజు నూతన వ్యాపార అవకాశాలనేవి అందుకుంటారు వృషభ రాశి వారు. వృషభ రాశిలోని మహిళలు ఆభరణాలను గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఇక ఈరోజు వృషభ రాశి వారు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లబ్ధి అనేది చేకూరుతుంది. ఇక ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలను కూడా చేస్తారు. అలాగే ఈరోజు వృషభ రాశి వారు చిన్ననాటి మిత్రులను కలుసుకొని విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే వృషభ రాశి వారు ఈరోజు ఆశ్చర్యకరమైన కొన్ని విషయాలను తెలుసుకుంటారు. ఇక ఆస్తి వ్యవహారాలలో ఏవైతే చిక్కులు ఎదుర్కొంటున్నారో వాటిని ఈరోజు అధిగమించగలుగుతారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో అవి మరింత ముమ్మరం చేస్తారు. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే వృషభ రాశి వారికి ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు తమ శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు. అలాగే ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపార లావాదేవీల్లో భాగస్వాములతో ఒక మంచి అవగాహనకు వస్తారు. ఇక చిత్ర పరిశ్రమ వారు పారిశ్రామిక వర్గాల వారికి ఇబ్బందులు తీరిపోతాయి. ఇక విద్యార్థులకు మరింత అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. వృషభ రాశిలోని మహిళలు కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా గడుపుతారు. వారి ప్రోత్సాహంతో మంచి పనులను చేస్తారు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు తెలుపు మరియు ఎరుపు. ప్రతికూలమైన రంగు కాఫీ. అదృష్ట సంఖ్య 9. వృషభ రాశి వారు ఈరోజు రాఘవేంద్ర స్వామిని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.